ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం సనాతన ధర్మంపై డిక్లరేషన్ ఇచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే. సనాతన ధర్మాన్ని దెబ్బతీయాలని చూసేవారు ఎవరైనా సరే తుడిచిపెట్టుకుపోతారని ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు. దీనిపై బలమైన చట్టం రావాల్సి ఉందన్నారు. గురువారం రాత్రి తిరుపతిలోని జ్యోతిరావు పూలే కోడలిలో జరిగిన వారాహి డిక్లరేషన్ సభలో ఆయన ప్రసంగించారు. అత్యధిక అసెంబ్లీ పార్లమెంటు స్థానాలు గెలిచి కేంద్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచిన తమ కూటమి ప్రభుత్వానికి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని, ఇప్పుడేమీ ఎన్నికలు కూడా లేవని తెలిపారు. అధికారంలోకి వచ్చిన కేవలం 100 రోజులే అయింది. ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమాలపై ఇచ్చిన హామీలను ఎలా నిలబెట్టుకోవాలన్న దాని గురించి ఇప్పుడు మేము ఆలోచిస్తున్నామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మంపై కామెంట్స్పై ఇప్పటికే చాలామంది రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సనాతన ధర్మంపై ఒక మెట్టు ఎక్కారు. ఆయన సనాతన ధర్మాన్ని రక్షించడానికి ముందుకు వచ్చారు. మేము చాలా సంతోషపడుతున్నాం. సనాతన ధర్మంపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట యూపీ సీఎం గారు. ప్రతి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు సనాతన ధర్మ పరిరక్షణ కోసం రాజకీయ స్థాయిని, అధికారాన్ని, పదవులను పోగొట్టుకోవడానికి కూడా సిద్ధమే అంటూ పవన్ కళ్యాణ్ గారు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే.